మిగిలి ఇక నుంచి అయినా పిచ్చి పిచ్చి డాన్స్ వేయడం అన్ని మానేసి ఎంత తొందరగా ఆలోచన నుంచి బయటపడిపోతే అందరికీ అంత మంచిది. ఆగో, ఎక్కడికి? ఒక అబ్బాయిని చూడగానే ఆడు ఎలాంటోడో ఆడు గొడవ ఏంటో మొత్తం అంతలా వేసేయాలి. లేకపోతే బుక్కులు చదవడం ఎందుకు, ఈ బూస్టులు తాగడం ఎందుకు? నువ్వు ఎన్నైనా చెప్పు, ఎంత గొప్ప సంబంధమైనా తీసుకురా. సీతకు పెళ్లి కంది చిన్నదానికి పెళ్లి చేయటానికి నేను ఒప్పుకోను. అరే, ఒక్కగాని ఒక ఆడపిల్ల, దానికి ఏ ముచ్చటా తీరలేదు. చూడండి, దీనికైనా మీరు ముందుండి చేయకపోతే నేను చచ్చినంత ఒట్టే. అమ్మా, అన్నయ్య మాట్లాడుతాడు కదా, ఎందుకు నీకు ఊరికి ఆవేశం? ఏంటిరా మాట్లాడేది? ఏంది మాట్లాడేది? జన్మంతా మీరే మాట్లాడుతూ ఉండండి. ఎప్పుడైనా నన్ను మీరు మాట్లాడించారా? చూడండి, మీ ఇద్దరికంటే వాడంటేనే నాకు చాలా ఇష్టం. వాడు ఎలాగూ పోయాడు. వాడి గురించి మీరు ఎప్పుడైనా పట్టించుకున్నారా? వీళ్ళంతా ఉన్నారా? వీళ్ళు పట్టించుకున్నారా? పట్టించుకున్నారా చెప్పండి. ఏం బావగారు, అనగారు అందరూ బాగున్నారా? ఇదిగోమ్మా, అత్తయ్య తన చేతులతో సున్నుడులు చేసి ఇచ్చింది. ఎప్పుడూ చక్కగా హాయిగా ఉంటూ సున్నుండలు లాంటి పిల్లని కనమని మరీ మరీ చెప్పింది. ఏమ్మా, బాగున్నావా? అందరూ బాగున్నారా? అరే, కంగారులో మర్చిపోయానే. ఏమా, బాగున్నావా? ఆరోగ్యంగా ఉన్నావా? ఎలా ఉన్నావు? కూర్చోండి అన్నయ్య. బాగున్నావమ్మా? బాగున్నాను. అందరినీ ఒక చోటు చక్కగా చూస్తుంటే ఎంత హాయిగా ఉందో. ఎలా కొండలరావు, ఎప్పుడొచ్చావు? వారు అదృష్టం అంటే మీరు అంటున్నారు, అలా వచ్చారు. ఏం లేదు అన్నయ్య గారు, సీత పెళ్లి గురించి చిన్నదానికి మంచి సంబంధం కుదిరే దారిలో ఉంది. కుదిరితే సీతకి దీనికి ఒకే ముహూర్తంలో చేసేస్తని ముసలిదంటుంది, మీరు వచ్చారు. ఇప్పుడు సీత మీద మీకెంత బాధ్యత ఉందో మాకు అంతే ఉంది. అందులోనూ పెళ్లి విషయం ఒకటికి 2 సార్లు చూసుకోవాలా. ఉంటది మనసులో, పెద్దోడికి ఇచ్చేస్తే బాగుంటది అది ఇదని. కానీ ఏదంటారు, ఇది అప్రయోజకత్వం. పని పాట లేక అలాంటి వాడికి చేయడానికి మీకు మనసు ఒప్పుకోదు కదా. నలుగురు ఏమంటారు మీకు ఉంటది కదా. ఇప్పుడు మన కొండలరావు ఉన్నాడు, వాళ్ళ అబ్బాయికి సీతని చేసేద్దాం అంటే ఎగిరికి ఎంతేస్తాడు అనుకుంటావా? ఇటు మా ఎదవ కానీ టక్కని అంటాడు. అంటున్నారు కదా, సీతకి తొందరలో మంచి సంబంధం చూసి చేసేద్దాంలేండి. సీత విషయంలో ఎవరికైనా మంచే చేయాలనిపిస్తుంది, ఇంకో ఆలోచన ఉండదు.